ప్రజలతో పని లేదు. ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. రాజ్యాంగపు విలువలంటే గౌరవం అస్సలు లేదు. రాజబాటలో ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోతే తనకు తెలిసిన అడ్డదారిలోనే అక్రమాలు, అప్రజాస్వామిక విధానాలతోనే పదవులు గుంజుకోవటం చంద్రబాబు నాయుడికి అవినీతితో పెట్టిన విద్య. కనీసం తన వయసుకు తగ్గట్టు హుందాగా ఉండాలన్న ఆలోచన చంద్రబాబులో ఎక్కడా కనపడదు. కెరీర్ను ఎక్కడి నుంచి మొదలుపెట్టారో అదే అవినీతి బాట, అదే దుర్మార్గపు వేట. ప్రస్తుతం ఏపీలో ఆయన మరోసారి అదే నీచ రాజకీయాలతో ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న స్థానిక సంస్థల్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి వాటిని తమ ఖాతాలో వేసుకోవటం కోసం చంద్రబాబు నిస్సిగ్గు రాజకీయాలను ఆశ్రయించారు. రాష్ట్రంలో 8 వరకు మున్సిపాలిటీలు, 4 మున్సిపల్ కార్పొరేషన్లను విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖాతాలో నుంచి మాయం చేసి అడ్డదారిలో కూటమి ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు అండ్ కో బరి తెగించి రాజ్యాంగపు విలువలకు పాతరేస్తుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన స్థానాలను ఇప్పుడు చంద్రబాబు నాయుడు దివాలా కోరు రాజకీయాలతో తమ వశం చేసుకుంటున్నారు. అడ్డొస్తే ప్రజాస్వామ్యాన్ని అడ్డంగా నరికేస్తాను సుమా అని మరోసారి చాటి చెప్పుకున్నారు. దీనికి ఆయన ప్రయోగించే అస్త్రాలు ఎప్పుడూ ఉండేవే. పదవులిస్తామని ప్రలోభ పెట్టడం, దానికి లొంగకపోతే అక్రమ కేసులు బడాయించి లోపలేస్తామని బెదిరించడం, దానికి కూడా లొంగకపోతే కరెన్సీ కట్టలు విసిరి ప్రత్యర్థి పార్టీ తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులను సంతలో పసుపుల్లా కొనేయడం. ఇవే చంద్రబాబుకు తెలిసిన నీతి మాలిన విద్యలు. ఇవి ఆయనకు కొత్త కావు. 90లలో తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సందర్భంలోనూ ముఖ్యమంత్రి సీటును కబ్జా చేసేందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలనే ప్రలోభాలతో కొందరిని బెదిరించి, కొందరిని డబ్బు కట్టలు విసిరి మరికొందరిని కొనుగోలు చేసిన చంద్రబాబు ఎన్టీఆర్ ను అప్రజాస్వామిక పద్ధతుల్లో గద్దెదించారు. ఇక అప్పటి నుంచి ఆ దొంగదారి చంద్రబాబుకు రాదారైంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు తనకు ఏ మాత్రం బలం లేని తెలంగాణలో ఓ ఎమ్మెల్సీ పదవిని కైవసం చేసుకోవడానికి ఇలాంటి నీచపు కుట్రలే పన్ని అడ్డంగా దొరికారు. అప్పట్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ను ప్రలోభ పెట్టడానికి చంద్రబాబు నాయుడు తనకు అత్యంత విధేయుడైన రేవంత్ రెడ్డికే డబ్బులిచ్చి పంపారు. అయితే అప్పట్లో తెలంగాణ ఏసీబీ పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో ఆ డబ్బుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, చంద్రబాబు నాయుడు స్టీఫెన్సన్ తో ఫోన్లో బేరసారాలు ఆడిన ఆడియో టేపులు బయటకొచ్చాయి. గుడ్ ఈవినింగ్ సార్. Good evening, sir. How are you? Yes, fine, thank you. Manwal, they briefed me. Yes, sir. I am with you, don't bother. Right. For everything, I am with you. What all this force will honor. Yeah, right. ఇప్పుడు విచారణ నడుస్తుంది కూడా. ఈ ఘటన తర్వాత చంద్రబాబు పరువు పాతాళానికి పడిపోయింది. రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో చంద్రబాబు దీన్ని ఖచించుకోలేకపోయారు. ఆ ఉక్రోషంతోనే అసలు నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు అంటూ గుడ్లురిమారు చంద్రబాబు. ఆ ఘటనతో ఆయన మారి ఉండాల్సింది, కానీ అలా జరగలేదు. మారితే ఆయన చంద్రబాబు నాయుడు ఎందుకు అవుతారు? ఓటుకు కోట్లు కేసుతో దొరికిపోవడంతో రాత్రికి రాత్రే ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుండి విచారణ ఎత్తేశారు చంద్రబాబు. అర్ధరాత్రికి రాత్రే అమరావతి వైపు పరుగులు తీశారు. ఆ కథ అందరికీ తెలిసిందే. అక్కడైనా బుద్ధిగా ఉండొచ్చు కదా. 2000లో ఓడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాలతో సత్తా చాటింది. అటువంటి పార్టీని తర్వాతి ఎన్నికల్లోపు బలహీనపరచకపోతే తనకు ఇబ్బందులు తప్పవనుకున్న చంద్రబాబు ఓ కుట్రకు తెరతీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన వారిలో 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి బెదిరింపులకు పాల్పడి కరెన్సీ కట్టలతో ఆకర్షించి తమ పార్టీలో చేర్చేసుకున్నారు. ఇదే దిక్కుమాలిన వ్యవహారం అనుకుంటే ఇలా పార్టీ ఫిరాయించిన వారిలో 4గురికి ఏకంగా రాజ్యాంగ విరుద్ధంగా మంత్రి పదవులు కూడా కట్టబెట్టేశారు. రాజకీయాలలో విలువలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటూ కూర్చుంటే లాభం లేదు అని గిరిజం మార్క్ ఫిలాసఫీ ఒకటి రూపొందించి దాన్ని అమలు చేసుకుంటూ పోయారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ప్రలోభాలకు అమ్ముడుపోయిన 23 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవకపోవడం విశేషం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలిచ్చిన గొప్ప తీర్పు అది. అయినా చంద్రబాబు నాయుడికి ప్రజాస్వామ్యం అంటే గురి లేదు, గౌరవం లేదు. 5 ఏళ్ల తర్వాత ఇటీవలి ఎన్నికల్లో రకరకాల అక్రమాలు, అనైతిక పొత్తులతో ఎన్నికల ఏరు దాటి మరోసారి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా తన పాత నీచ పంథానే ఆయన నడుస్తున్నారు. దీనికి రానున్న కాలంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు రాజకీయ పండితులు.